హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బెస్ట్ పాలసీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ పాలసీ చాలా బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. మీరు సంవత్సరానికి ఒకవేళ ₹1,00,000 ప్రీమియం కడితే మీకు ప్రతి నెల మీ అకౌంట్లో 30 నుంచి 32 వేల రూపాయలు క్రెడిట్ అవుతుంది 30 సంవత్సరాల వరకు. ఈ 1 lakh అనేది మీరు 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు కంటిన్యూగా కడితే మీకు ప్రతి నెల కట్టిన మొదటి సంవత్సరం నుంచి మీకు ప్రతి నెల మీ అకౌంట్లో 31,000 రిటర్న్ క్రెడిట్ అవుతుందన్నమాట. మనీ బ్యాక్ పాలసీ అని చెప్పొచ్చు. సో మీరు జస్ట్ 10 ఇయర్సే కడతారు. ఈ పాలసీ వచ్చేసరికి 1 నుంచి 10 సంవత్సరాలు 1 lakh 10 ఇయర్స్ కడితే మీకు ఈ రిటర్న్ మంత్లీ 30 సంవత్సరాల వరకు ఈ 30,000 అనేది మీకు 30 సంవత్సరాల వరకు ఇది మీకు రిటర్న్ ఇస్తుంది ఫ్రెండ్స్, కంటిన్యూగా. అంటే మనం కట్టేది 10 సంవత్సరాలే. దానికి తోడు ఇది 10 లక్షల ఇన్సూరెన్స్, మీ లైఫ్ ఇన్సూరెన్స్ 10 లక్షల ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది 30 సంవత్సరాల వరకు. సో ఒక బెస్ట్ మనీ బ్యాక్ పాలసీ ఇన్సూరెన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మనం ఆ పాలసీ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇదే ఫ్రెండ్స్, మనకి గ్యారంటీడ్ ఇన్కమ్ ఫర్ 30 ఇయర్స్. ఇది ఐసిఐసి ప్రుడెన్షియల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్యారంటీ ఇన్కమ్ ఫర్ అప్ టు 30 ఇయర్స్, ఇన్కమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ పాలసీ. సో చెప్పాను కదా, మీకు ప్రతి సంవత్సరం ₹1,00,000 ప్రీమియం కడితే అందులో మీకు 30,000 మొదటి రోజు నుంచి, అంటే మొదటి సంవత్సరం నుంచే మీకు ఆ శాలరీ అనేది అమౌంట్, శాలరీ ఆర్ మనీ బ్యాక్ పాలసీ అని చెప్పొచ్చు, మీకు 30,000 రిటర్న్ అవుతూనే ఉంటుంది 30 సంవత్సరాల వరకు. సో ఈ అమౌంట్ మనం 10 ఇయర్స్ కడతాం. మొదటి 10 సంవత్సరాలు కట్టిన తర్వాత 20 ఇయర్స్ అనేది మనం ఎటువంటి మనీ కట్టాం. ఆ 20 ఇయర్స్కి మనకు నెలకు మళ్ళీ 30,000 ఇస్తుంది. మరియు మీకు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది 30 సంవత్సరాల వరకు. సో ఇక్కడ చూడండి, ఇన్కమ్ ఫర్ 30 ఇయర్స్, గెట్ అప్ టు 50% ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్. సో మొదటి సంవత్సరం వచ్చేసరికి మీరు ఎగ్జాంపుల్ 1 lakh ప్రీమియం పాలసీ తీసుకున్నారనుకోండి, 50% 1,00,000 కడితే 50,000 ఇమ్మీడియట్గా 3 days మళ్ళీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మొదటి నెల నుంచే 50% మీ అకౌంట్లో పడిపోతుంది అన్నమాట, ₹1,00,000 తీసుకుంటే. సో ఇందులో మీరు 1,00,000 తీసుకోవచ్చా ఆర్ ఇంకెక్కువైనా తీసుకోవచ్చా? మీరు 2,00,000 తీసుకున్నారనుకోండి, ₹1,00,000 రిటర్న్ అవుతుంది. మీ అకౌంట్లో ప్రతి నెల వచ్చి 2,00,000కి 60,000 పడుతుంది. ఇలా మనం ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు 2 lakhs కడతాం. అప్పటి వరకు మొదటి సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు 60,000 మీ అకౌంట్లో పడుతుంది. మరియు ఆ 10 సంవత్సరాల వరకే మనం కడతాం. ఆ 10 సంవత్సరం నుంచి మళ్ళీ 30వ సంవత్సరం వరకు మనకి, అంటే 11వ సంవత్సరం నుంచి 30 సంవత్సరం వరకు ఆ 20 నెలలు మనకి నెలకు 60,000 పడుతుంది. మనం కట్టనవసరం లేదు. మళ్ళీ మనకి అమౌంట్ అక్కడి నుంచి కట్టనవసరం లేదు. అక్కడి నుంచి మనకి నెలకి 60,000, 2,00,000 ప్రీమియం పాలసీ తీసుకుంటే. అండ్ ఆల్సో మనకి ఇన్సూరెన్స్ పాలసీ కూడా 20 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ 30 ఇయర్స్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా 30 ఇయర్స్ చూడండి, ఇక్కడ ఇది ఒక బెస్ట్ పాలసీ అని చెప్పొచ్చు. గ్యారంటీడ్ ఇన్కమ్ పాలసీ ఫర్ 30 ఇయర్స్, ఇన్కమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ డే. సో ఇది ఒక బెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని చెప్పొచ్చు. సో మీరు తీసుకునే ప్రీమియం మీ దగ్గర సో ₹1,00,000 50,000 కానీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా. సో ఈ పాలసీ వచ్చేసరికి 50,000 నుంచి మీరు పైన ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ 1,00,000 పెట్టుకుంటే మీకు ప్రతి నెల 30,000 వస్తుంది. మీరు 2,00,000 పెట్టుకుంటే ప్రతి నెల 60,000 వస్తుంది. మీరు 3,00,000 పెట్టుకుంటే ప్రీమియం ప్రతి నెల మీకు 90,000 రిటర్న్ వస్తుంది. ఇలా మీరు సంవత్సరానికి మీరు పెట్టుకునే పెట్టుబడి, సో మీకు రిటర్న్స్ ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్.
అదే కాకుండా మీకొచ్చే ఈ అమౌంట్‌ని మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో మీకు అదే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేస్తే ఓవరాల్‌గా మీకు ఆ టైమ్ పీరియడ్ స్పాన్ ఆఫ్ 10-20 ఇయర్స్‌లో మీ రిటర్న్స్ మీ క్యాపిటల్ మీద అరౌండ్ మీకు 30-40% వరకు రిటర్న్స్ కూడా అవుతాయి ఫ్రెండ్స్. మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే. సో, ఇదొచ్చేసరికి ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మనం ఈ పాలిసీ ఏంజిల్ వన్ త్రూ. సో, ఏంజిల్ వన్ అనేది ఒక బెస్ట్ స్టాక్ బ్రోకర్ కంపెనీ. ఇప్పుడొచ్చేసరికి ఇండియాలో చాలా పాపులర్ కంపెనీ అని చెప్పొచ్చు. వీళ్ళు మల్టీ సెగ్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంటర్ అయ్యారు. ఇట్లా పాలిసీ సిస్టమ్‌లో ఎంటర్ అయ్యారు. సో, వీళ్ళు మీకు పాలిసీస్ కూడా అతి తక్కువ ధరలో అండ్ ఆల్సో ఎటువంటి బెస్ట్ పాలిసీస్ మీరు క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎనీ ఇష్యూస్ ఇదొచ్చేసరికి మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. 10 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మరియు మనకి రిటర్న్స్ కూడా ఉంటుంది. సో, చూడండి 10 ఇయర్స్ వరకు మీరు కట్టుకుంటే అక్కడి నుంచి జస్ట్ మీకు ఒక సాలరీ ఈ ప్రతి సంవత్సరానికి కట్టుకుంటే ఒక సాలరీగా మీకు 30 సంవత్సరాల వరకు పడుతుందన్నమాట. ఆ సాలరీ హోల్డర్స్‌కి ఇది చాలా బెస్ట్ పాలిసీ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇటువంటి పాలిసీస్ కట్టుకుంటే మీకు టాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది కదా! సో, టాక్స్ ఎగ్జంప్షన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో, ఫ్రెండ్స్ ఇది చూశారు కదా! ఎవరికైనా ఈ పాలిసీ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు కింద వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేయబడ్డది ఫ్రెండ్స్. ఒకసారి లింక్ చూపెడతాను. ఇక్కడ కింద వీడియో డిస్క్రిప్షన్‌లో సో, ఈ లింకు లో అమౌంట్ హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అని లింక్ ఉంటుంది. ఈ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి ఆ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీకు ఏ టైప్ ఇన్సూరెన్స్ ఇక్కడ మీకు ఇప్పుడు చూపెట్టింది లైఫ్ ఇన్సూరెన్స్. మీకు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కావాలంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇక్కడ పెట్టి సబ్మిట్ చేయండి డీటెయిల్స్. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ మనకి ఇన్సూరెన్స్ పాలిసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు రిటర్న్ కాల్ చేస్తారు. ఇన్ డీటెయిల్గా ఫోన్ చేసి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో, వీళ్ళు చేసేది ఈ ప్రాసెస్ అంతా ఏంజిల్ వన్ కంపెనీ త్రూ ఫ్రెండ్స్. మీకు క్లైమింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే త్రూ ఏంజిల్ వన్‌లో ఈ ఈ ఇక్కడ తీసుకుంటే మీకు క్లైమింగ్ చేసేటప్పుడు కూడా ఎనీ ఇష్యూ ఉన్నా వాళ్ళు మీడియేటర్‌గా ఏంజిల్ వన్ అంతా చూసుకుంటారు. క్లెయిమ్ తీసుకునేటప్పుడు ఎవ్రీథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఏంజిల్ వన్ త్రూ చేస్తున్నారు కాబట్టి మీ బాధ్యత అంతా ఏంజిల్ వన్ వాళ్ళు చూసుకుంటారనమాట. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న ఎనీ హాస్పిటల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఆ హాస్పిటల్‌లో క్లెయిమ్ కాకపోతే ఏంజిల్ వన్ వాళ్ళు మనం కంపెనీ వాళ్ళతో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడిన అవసరం లేదు. ఈ ఏంజిల్ వన్ వాళ్ళే మనం ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు. మనకు క్లెయిమింగ్ ఈజీగా అయ్యేటట్టు. సో, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు త్రూ ఏంజిల్ వన్. ఇదొక బెస్ట్ అని చెప్పొచ్చు. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అయినా, మోటార్ ఇన్సూరెన్స్ అయినా, వెహికల్ ఇన్సూరెన్స్ కావాలైనా మీరు డీటెయిల్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో, మీ నేమ్ ఇచ్చి, మొబైల్ నెంబర్ ఇచ్చి, ఇక్కడ ఇన్సూరెన్స్ టైప్ ఏ టైప్ ఇన్సూరెన్స్ కావాలనేది మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ అయితే మోటార్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఈ డీటెయిల్స్ మాకొస్తాయి. ఇవి వచ్చేసరికి మేము వచ్చిన తర్వాత మీకు ఏంజిల్ వన్ వాళ్ళ నుంచి కాల్స్ వస్తాయన్నమాట. ఆ కాల్స్‌లో మీకు డీటెయిల్‌గా ఆ ఫోన్‌లో మీకు డీటెయిల్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపెట్టిన ఇన్‌కమ్ ప్లాన్ ఇన్సూరెన్స్ పాలిసీ ఉంది కదా! విత్ లైఫ్ ఇన్సూరెన్స్ విత్ ఇన్‌కమ్ పాలిసీ. ఆ పాలిసీ కావాలన్నా మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. 50,000 కానుంచి ఎబోవ్ ఎంతైనా పెట్టుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళే మీకు కాల్ చేసి ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ గురించి మనం చూసాం. సో, నెక్స్ట్ ఇంకా బెస్ట్ ఇన్సూరెన్స్‌లు ఏంటో మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, డెల్టా ఎక్స్చేంజ్ ఇలా ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీద కూడా మేము వీడియోస్ చేస్తాం ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు ఉంటాయి. ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో, ట్రేడర్ ఆన్ ఆల్గో ప్లాట్‌ఫామ్ మీద అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్ క్లిక్ చేసి ఎందుకంటే ఈ ప్లాట్‌ఫామ్ మీద మేము స్ట్రాటజీస్ క్రియేట్ చేస్తాం. సో, అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది డెల్టా ఎక్స్చేంజ్ క్రిప్టో కరెన్సీస్‌లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈ డెల్టా ఎక్స్చేంజ్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రీ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఇవి కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్ ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజుటి మన వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో తప్పకుండా కలుద్దాం. సో, ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌తో మీరు డీటెయిల్స్ ఇవ్వండి. మీకు ఆటోమేటిక్‌గా కాల్స్ వస్తాయి. థ్యాంక్ యూ.